హలో అండి. అందరికీ నమస్కారం. హెచ్ఎండ్ఎం క్రానికల్స్‌కి మీకు స్వాగతం. బ్యాంకాక్ గనక మీరు నవరాత్రి టైంలో వస్తే ఖచ్చితంగా ఈ ఫెస్టివల్‌ని మిస్ అవ్వద్దు. ఇది బ్యాంకాక్‌లో జరిగే అతిపెద్ద హిందూ ఫెస్టివల్ అన్నమాట. మీకు తెలుసు కదా, నవరాత్రి మన హిందువులందరూ ఎంతో ప్రత్యేకంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారని. బ్యాంకాక్‌లో కూడా ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు మహామరియమ్మన్ టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్‌లో నవరాత్రి ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 9 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచి 9వ రోజున నవరాత్రి రోజు అమ్మవారిని రథంలో ఊరేగిస్తారు. సో ఈ ఊరేగింపుని కేవలం హిందూసే కాదు, ఇక్కడ థాయిలాండ్లో ఉన్న బుద్ధిస్ట్ కూడా చాలా గొప్పగా హాజరై విజయవంతం చేస్తారు. అయితే మీ అందరికీ తెలుసు కదా, థాయిలాండ్లో హిందుత్వానికి చాలా ప్రత్యేకత ఉందని. ఇక్కడ కింగ్స్ కూడా హిందూ డైటీస్ని ఆరాధిస్తారు. రాముణ్ణి వాళ్ళ ప్రతీకగా కొలుస్తారు. కానీ బుద్ధిజం వ్యాప్తి వలన హిందుత్వం క్షీణించి బుద్ధిజం పెరిగింది. బట్ ఇంకా థాయి ప్రజలు హిందూ దేవతలను ఆరాధిస్తారు. మనం ఎక్కడ చూసినా వినాయకుడి విగ్రహాలు, ఇంద్రుడి విగ్రహాలు, అలాగే బ్రహ్మదేవుడి విగ్రహాలు, అలాగే శివుడి విగ్రహాలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా ప్రతి షాప్ ముందు నవరాత్రి రోజున వాళ్ళ శక్తి కొలది విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. ఇదే మన మహామరియమ్మన్ టెంపుల్. ఈ టెంపుల్ని 1800 దగ్గర సంవత్సరాల్లో నిర్మించారు. ఈ ఊరేగింపు కోసం భారతదేశం నుంచి సాంస్కృతిక కళాకారులను తీసుకువచ్చి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ విధంగా ఒక్కొక్క పూజా మందిరం దగ్గర ఒక్కొక్క విధంగా ఆశీర్వాదం తీసుకుంటారనమాట. కొంతమంది సాధువులు, సన్యాసులు కూడా ఇక్కడికి వచ్చి టెంపుల్స్ని రన్ చేస్తారు ఆ ఒక్కరోజు. సో ఇక్కడ మనం చూస్తే మన హిందూ సాంప్రదాయంలాగా వీరు కూడా హారతి తీసుకొని ఆ తర్వాత పూజారి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అలాగే మరి కాసేపట్లో అమ్మవారి రథం ఇక్కడికి రాబోతుంది. దానికోసం పూజ నిర్వహించడానికి రోడ్డుకు ఇరువైపులా భక్తులు పూజా పలహారాలతో కూర్చుని ఉన్నారు. ఒక్కసారి అమ్మవారి రథం కదిలి ముందుకు వస్తున్నప్పుడు సాంస్కృతిక కళాకారులు నృత్య ప్రదర్శనలతో ఊరేగింపుతో తీసుకొస్తూ ఉంటారు. అలా తీసుకువచ్చినప్పుడు ఈ భక్తులందరూ వెళ్ళి అమ్మవారికి పసుపు, కుంకుమ, తీర్థప్రసాదాలు సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ పద్ధతి మన భారతదేశంలో ఊరేగింపు జరిగేటప్పుడు ఎలా ఉంటుందో దాదాపు అలాగే నృత్య కళాకారులు తమ కార్యక్రమం కోసం సిద్ధమవుతున్నారు. ఊరేగింపు కార్యక్రమం ఇప్పుడు మొదలవుతుంది. ముందుగా ఈ సేవకులు అందరూ ముందు నుంచుని కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలాగా చూస్తారు. తరువాత వీరభద్రస్వామి వారి రూపంలో పూజారి గారు వస్తారు. ఆయన వచ్చి అందరి మీద నీళ్లు చల్లి అందరినీ శుద్ధి చేస్తారు. ఆ తర్వాత భక్తులందరూ ఒక్కొక్క స్వామి రథాన్ని ఆరాధిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు.